హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు మష్రూమ్తో ఒక గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీకి మనం ఫ్రెష్గా ఇలా మసాలాను ప్రిపేర్ చేసుకుని ఈ కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక 1/2 kg వరకు మష్రూమ్స్ తీసుకుని ఇలా హాఫ్కి కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రెష్ మష్రూమ్స్ అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని మష్రూమ్స్ని పక్కన పెట్టేసుకుని మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 యాలకులు, ఒక 5 లవంగాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 1 టీ స్పూన్ దోసపప్పు, తర్వాత ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి. చూసారు కదా, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకుని కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ బటరు, అలాగే ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని బటర్ మెల్ట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి మసాలా దినుసులు, కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీరుకుని వేసుకుని వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి ఉంచుకున్న ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. చూసారు కదండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పంచదార వేసుకుని వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ముందు ప్రిపరేషన్లో దేంట్లోనూ కూడా వేసుకోలేదు, మీరు చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయకపోయినా బాగానే ఉంటుంది, వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ మష్రూమ్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుని తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా మిక్సీ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు మష్రూమ్స్ త్వరగానే ఉడికిపోతాయి, అందుకని ముందుగా ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, కర్రీ బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకుని వేడివేడిగా ఈ కర్రీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకు ఫ్రైడ్ రైస్, చపాతీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.